ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్తి వందనాలు తెలియజేస్తున్నాను. సో మనము ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఫాస్టింగ్ గురించి కొన్ని ఇన్సైట్స్ మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది పాత నిబంధనలోనే కదా ఫాస్టింగ్, న్యూ టెస్టిమెంట్లో కాదు కదా అని అడుగుతూ ఉంటారు. పాత నిబంధనలో అయినా నూతన నిబంధనలో అయినా ఫాస్టింగ్ అనేది ఒక గ్రేట్ స్పిరిచువల్ డిసిప్లిన్ అని మనం గమనించాలి. మనం రెగ్యులర్గా మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ యొక్క అలవాటుని కనుక అలవాటు చేసుకుంటే ఎన్నో ఆశ్చర్యకార్యాలు మనం చూస్తూ ఉంటామండి. యేసయ్య మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెప్పినట్లుగా మీరు ఉపవాసం ఉన్నప్పుడెల్లా, అంటే మీరు అప్పుడప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు అని చెప్పలేదు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనము, మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నాడు. దేవుడు మన గురించి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఫాస్టింగ్ అనేది అదొక రెగ్యులర్ డిసిప్లిన్గా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఉండాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఒక ఆప్షనల్ కాదు, కానీ ఫాస్టింగ్ అదొక రెగ్యులర్ డిసిప్లిన్గా మనందరము కూడా, మనం కుటుంబంగా మన ఇంట్లో యవనస్తులైన పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ అలవాటు చేసుకుంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒక అథ్లెట్, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎట్లాగైతే తన బాడీ ఫిట్గా ఉండాలంటే రోజు ట్రైన్ చేసుకుంటారో, అట్లనే మనం కూడా ఆత్మీయంగా ఫిట్గా ఉండాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ అనేది మన యొక్క ట్రైనింగ్లో ఒక భాగమై ఉండాలి. ఫాస్టింగ్ ప్రేయర్ ఏం చేస్తుందంటే మనల్ని స్పిరిట్లో, చాలా ఆత్మలో మనల్ని బలంగా ఉంచుతుంది. మనం ఎప్పుడు ఫిట్గా ఉంటాము. ఫిట్గా ఉన్నప్పుడు ఏమవుతుందండి, మనము టెంప్టేషన్స్కి పడిపోము, డిసప్పాయింట్మెంట్స్కి పడిపోము, కృంగిపోము. ఊరికినే మనము ఓడిపోయిన జీవితాన్ని మనం జీవించము, మనం విక్టరీలో నడుస్తాం. అది చాలా అవసరము. సో ఫాస్టింగ్ ప్రేయర్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ట్రైన్ చేస్తుంది, మిమ్మల్ని విక్టరీలో నడవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉపవాస ప్రార్థన, ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ ప్రతి ఒక్క బిలీవర్ అలవాటు చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఈ విషయంలో నేను 3 అంశాలను నేను మీతో మాట్లాడతాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఎందుకు ఫాస్టింగ్ ఉండాలి, రెండవది ఎలా ఫాస్టింగ్ ఉండాలి, మూడవది ఎప్పుడు ఫాస్టింగ్ ఉండాలి. ఎందుకు ఫాస్టింగ్ ఉండాలి అని అంటే అది స్పిరిచువల్ డిసిప్లిన్ కాబట్టి మనల్ని మనం డిసిప్లిన్లో పెట్టుకోవడానికి మనం ఫాస్టింగ్ ఉండాలి. మనం స్పిరిచువల్గా ఫిట్గా ఉండడానికి ఫాస్టింగ్ ఉండాలి. మనము విజయంతో నడవడానికి ఫాస్టింగ్ ఉండాలి. మన విశ్వాసంలో డీప్గా ఎదగడానికి మనం ఫాస్టింగ్ ఉండాలి. నీ దేవునితో నీ ఒక కమ్యూనికేషన్ నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు కాబట్టి ఆ యొక్క డీప్ ఇంటిమసీ డెవలప్ చేసుకోవడానికి, అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని నీ దేవునితో డెవలప్ చేసుకోవడానికి నువ్వు ఫాస్టింగ్ ఉండాలి. సో ఎలా ఫాస్టింగ్ ఉండాలి? ఆయన అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా రాయబడి ఉందండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వేషధారుల వలె మీరు దుఃఖముఖులై ఉండకుడి అని చెప్పాడు. వేషధారుల వలె మీరు ఫాస్టింగ్ ఉండొద్దు. వారి యొక్క ఫలం వారు పొందుకున్నారు. సో ఎలా ఫాస్టింగ్ ఉండాలి? మనము ఏదో అలవాటుగా ఆచారంగా వేషధారుల వల్లే ఊర్లో అందరికీ తెలిసే విధంగా మనము ఫాస్టింగ్ ఉండకూడదు. అండ్ ఎలా ఉండాలి ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి మనము ప్రార్థనలో గడపాలి. అలా కనుక గడపకపోతే మీరు హంగర్ స్ట్రైక్ చేస్తున్నట్టు, లేకపోతే మీరు ఏదో డైటింగ్ చేస్తున్నట్లు, దాని వలన మనము స్పిరిచువల్ రిజల్ట్స్ని మనము చూడలేము. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు వాక్య ధ్యానము, ప్రార్థన అది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనము ఎదుర్కొనేది రియల్ స్పిరిచువల్ ఎనిమీ. మనము ఆ శత్రువుని ఓడించాలంటే మీకు వాక్య బలము చాలా అవసరము, ఆత్మ బలము చాలా అవసరము. సో మీరు ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన, మీరు ఆ యొక్క వాక్య ధ్యానం అనేది చాలా చాలా అవసరం. సో ఇంకా ఎలా ఉండాలి? మీరు ఉపవాసం ఉన్నప్పుడు హంబుల్గా ఉండాలి. మనం ఉపవాసం ఉన్నప్పుడు యాబేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, మీ యొక్క వస్త్రములు మాత్రము చింపుకోవడం కాదు, మీ హృదయాలను చింపుకొని దేవుని దగ్గరికి రండి అని. సో ఉపవాసం అనేది మనల్ని మనం తగ్గించుకుంటున్నాం దేవుని సన్నిధిలో, మనం హంబుల్ చేసుకుంటున్నాం, మనం హంబుల్గా దేవుని సన్నిధికి వస్తున్నాం. కాబట్టి రైట్ యాటిట్యూడ్తో ఉండాలి, రైట్ హార్ట్తో ఉండాలి, మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి రావాలి. అండ్ మూడవది, మనము ఎప్పుడు ఫాస్టింగ్ ఉండాలి. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. మీరు ఏదన్నా న్యూ సీజన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, కొత్త సీజన్, కొత్త శత్రువులు, కొత్త ఆబ్స్టికల్స్, కొత్త ప్రాబ్లమ్స్, కొత్త ఛాలెంజెస్ ఉంటాయండి. ప్రతి న్యూ సీజన్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఉపవాసము, ప్రార్థనతో సిద్ధపడి వెళ్ళడం చాలా మంచిది. యవనస్తులు ఎవరైనా వివాహానికి సిద్ధపడుతూ ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు మీ యొక్క న్యూ లైఫ్ని మీరు బిగిన్ చేయబోతున్నారు. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రార్థన పూర్వకంగా మీ యొక్క నూతన జీవితాన్ని ప్రారంభించుకుంటే. నూతన జాబ్లోకి వెళ్ళేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అక్కడ డివైన్ ఫేవర్ కోసం ప్రార్థన చేయండి. సో మీరు ఒకవేళ న్యూ బిజినెస్ డీల్లోకి వెళ్తున్నారేమో ప్రార్థన చేయండి. ఉపవాసం
ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు ఏదన్నా మినిస్ట్రీ కోసం సిద్ధపడుతున్నారేమో, వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నారేమో, ఉపవాస ప్రార్థన లేకుండా వాక్యం చెప్తే దయ్యాలు కాదు కదా, కుక్కలు కూడా భయపడవు. సో కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీరు వెళ్ళండి. ప్రతి న్యూ సీజన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆత్మబలము చాలా అవసరము, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడండి. అండ్ రెండవది, ఏదైనా క్రైసిస్లో ఉన్నారా, భయంకరమైన శత్రువుని ఎదుర్కొంటున్నారా, భయంకరమైన పర్వతాలను ఎదుర్కొంటున్నారా, అవి తొలగాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్తేరు ఆమె భయంకరమైన శత్రువుని ఎదుర్కొంటూ ఉంది. ఆ యొక్క ఇజ్రాయేలీలందరినీ, యూదులందరినీ చంపేయాలన్న శాసనం విడుదల చేయబడింది. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు ఆ యొక్క శత్రువు రూపించిన ఆ యొక్క డిగ్రీని మొత్తం ఆయన తిరగరాశాడండి. ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడ సంతోషం ఉంది, ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ వెలుగు ఉంది, ఎక్కడైతే బాధ ఉందో అక్కడ సెలబ్రేషన్ ఉంది. ఎందుకంటే ఉపవాస ప్రార్థన వలన ఇట్టి వలనైనది ఉపవాస ప్రార్థన వలనే అది తొలగిపోవును అని చెప్పాడు దేవుడు. కొన్ని స్టబర్న్ ప్రాబ్లమ్స్ ఉపవాస ప్రార్థన వల్లనే తొలగిపోతాయి. అండ్ మూడవది, మనం దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరుగుతాడు అని రాయబడి ఉంది యాకోబు రాసిన పత్రికలో. నినివే పట్టణస్థులు భయంకరమైన జడ్జిమెంట్ కింద ఉన్నారు, భయంకరమైన ఉగ్రత క్రింద ఉన్నారు. ఎప్పుడైతే యోనా వారి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చారో, రాజు దగ్గర నుంచి అందరూ కూడా ఆ వార్నింగ్ వాళ్ళు రిసీవ్ చేసుకుని వారందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకుని ప్రార్థన చేశారు. అప్పుడు వారి మీదకి రావాల్సిన జడ్జిమెంట్ రాకపోగా దేవుడు వారికి కృప చూపించాడు. సో మీ కుటుంబంలో ఎవరైనా భయంకరమైన రెబెలియస్ స్పిరిట్తో, స్టబర్న్ స్పిరిట్తో ఉన్నారా, వారి కోసం కూడా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. నాలుగవది, ఐజియా చాప్టర్ 58, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఉంది. నిజమైన ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే బంధకాలను తెగగొట్టడం. హల్లెలూయా. దుర్మార్గుల యొక్క కట్లను విప్పటం, ఎవరైతే బంధకాల క్రింద ఉన్నారో వారిని విడుదల చేయటం, అది నిజమైన ఉపవాసం. సో కాబట్టి మీరు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు బంధకాలు తెగే శక్తి ఉపవాస ప్రార్థనలో ఉంది అని మీరు గమనించుకోండి. హల్లెలూయా. మీ కుటుంబంలో ఎవరైనా బంధకాల కింద ఉన్నారా, అప్రెషన్ కింద ఉన్నారా, దిగులు, ఆ సైతాను బంధకాల క్రింద ఉన్నారా, అడిక్షన్స్ కింద ఉన్నారా, దానిలో నుంచి మీరు ఏ డాక్టర్ దగ్గరికి, ఏ రిహాబిలిటేషన్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా విడుదల రాదండి. ఆ ఆత్మీయ శత్రువు ప్రార్థన ద్వారానే మీరు జయించగలరు. కాబట్టి మీరు వారితో ఆర్గ్యూ చేసినా రాదు, మీరు ఎంత మీ సొంతగా ప్రయత్నించినా కూడా ఏమీ అవ్వదు. మీకు మీరే ఉపవాస దినాన్ని ప్రకటించుకోండి. ఉపవాస దినాన్ని ప్రకటించుకొని ఆ బంధకాలలో ఉన్న వారి కోసం కన్నీటితో దేవుని దగ్గర మొరపెట్టండి. ఆ బంధకాలు తెగిపోయి వారికి విడుదల అనుగ్రహింపబడుతుంది. అండ్ నాలుగవది, ఉపవాసం ఉన్నప్పుడు మీకు ఆ డివైన్ రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత మీకు తెలియాలి అని అంటే మీకున్న డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టినప్పుడు మీకు డివైన్ రెవల్యూషన్ దేవుడు దయచేస్తాడు, ప్రత్యక్షత దయచేస్తాడు, ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడతాయి. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అంత్య దినాల్లో జరగబోయే కూడా దేవుడు దానియేలుకి చూపించాడు. అది చాలా చాలా శక్తివంతమైనది. అంతేకాదు, అంత్య దినాల్లో జరగబోయేది చూపించటమే కాదు, అసలు పరలోకమే ఇంటర్వ్యూన్ చేసుకుందా, హెవెనే జోక్యం చేసుకున్నా అన్నట్లుగా ఆత్మీయ శత్రువుల్ని దేవుడు ఓడించాడు దానియేలు విషయంలో. హల్లెలూయా. అండ్ ఐదవది, ఫాస్టింగ్ ఏంటంటే ఎజ్రా తన గొప్ప ప్రయాణంలో ప్రొటెక్షన్ కోసం అవసరమైనప్పుడు నేను రాజుని అడగను అనుకొని ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం, ఎజ్రా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. ఎజ్రా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వారు అరణ్య మార్గంలో వెళ్ళవలసి వచ్చింది, కానీ దేవుడు వారికి క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేశాడు. హల్లెలూయా. అండ్ అంతేకాదు, ఉపవాస ప్రార్థన దేవుని యొక్క ఇంటర్వెన్షన్ మనకి దయచేస్తుంటే మన పరిస్థితులలో ఆయన జోక్యం చేసుకుంటాడు, మన యుద్ధాలలో ఆయన జోక్యం చేసుకుంటాడు. యెహోషాపాతు అంత భయంకరమైన శత్రువుల్ని ఎదుర్కొన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యుద్ధము నాది, భయపడొద్దు, డు నాట్ బి అఫ్రైడ్, బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్, యుద్ధము నాది. సో ఫాస్టింగ్ ఏం చేస్తుందంటే దేవుడిని యుద్ధ భూమిలోనికి తీసుకొని వస్తుంది. మనం ఆల్రెడీ జయింపబడ్డాము, వీఆర్ విక్టోరియస్, మనము జయించిన వారంగా ప్రార్థన చేస్తున్నాము. మన జీవితాల్లో దేవుని జోక్యాన్ని మనం చూసుకుంటాం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. యెహోషాపాతు ప్రార్థన చేశాడు అండ్ హీ సా డివైన్ ఇంటర్వెన్షన్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫాస్టింగ్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ టూల్. ఎంత పవర్ఫుల్ టూల్ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రోజున ఒక క్రైస్తవుడిగా నీవు ఓడిపోయిన జీవితాన్ని నువ్వు జీవించాల్సిన అవసరం
లేదు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనము ప్రతి సమస్యను మనం జయించే వారంగా ఉండాలంటే మనము మన ప్రార్థన ద్వారా మనం దేవుని మనసు మార్చట్లేదు, కానీ మన మనస్సులు మార్చుకుంటున్నాం, మనల్ని మనం శాంక్టిఫై చేసుకుంటున్నాం. మనము దేవుని చిత్తంలో తొలగిపోకుండా దేవుని చిత్తంలో ఉండునట్లుగా మనల్ని మనం సరి చేసుకుంటున్నాం. దేవుని చిత్తంలో ఉండి మనం ఆత్మ బలాన్ని పొందుకొని ప్రతి సమస్యను జయించి ప్రతి సమస్య మీద విక్టోరియస్గా మనం జీవించడానికి ఉపవాస ప్రార్థన ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఆ విధంగా ఉండినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. మీకున్న సమస్యలు ఏదైనా సరే ఈ రోజున తీసుకోండి దేవుని దగ్గరికి. మన కోసం మన పరలోకపు తండ్రి ఆయన కృపాసింహాసనం దగ్గరికి రమ్మన్నాడు. కాబట్టి ధైర్యంగా కృపాసింహాసనం దగ్గరికి రండి. సమయోచితమైన సహాయం పొందడానికి కృపాసింహాసనం దగ్గరికి రండి. మీ సమస్య ఏదైనా పర్వాలేదు, అది మీరు ఖచ్చితంగా జయించగలరు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.